పవర్ స్టార్లు, మెగాస్టార్లు ఏంటి మెగా కల్చర్? ఎలాగైతేనే నాగబాబు అనే ఒక చిల్లర పాత్ర వాగుడుతో ఖైదీ నెంబర్ 150 ఆడియో విడుదల సభ రచ్చరచ్చగా పిచ్చి పిచ్చిగా సభ్యత తప్పి జరిగిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు కుర్చీలు విరక్కొట్టారు, విధ్వంసం సృష్టించారు. బారికేట్లు ధ్వంసం, టెంట్లు చిరిగాయి. అన్నీ కలిపి మెగా ఫ్యామిలీ స్థితికి అద్దం పట్టాయి. ఆ ఫోటోలు పెట్టి సోషల్ మీడియా, తెలుగు సైట్లు విమర్శలకు దిగుతున్నాయి. మళ్ళీ అందులోనూ త్రోటుపాటు, భయం, కలవరం. పవన్ ఫ్యాన్స్కు కోపం వస్తే ఎలా అనే జంకుతో ఆ రాతలుంటున్నాయి. అసలు ఏమిటిది? ఏం మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా ఇదో దుస్సాంప్రదాయంగా మారిపోయింది. ఏం ప్రతి మెగా కార్యక్రమంలోనూ పవన్ కళ్యాణ్ కీర్తించాలా, లేకపోతే విధ్వంసమైన? ఏమిటి మానసిక స్థితి? టీడీపీ వాళ్లకు, బీజేపీ వాళ్లకు నీతులు చెప్పే ఈ ఏకవ్యక్తి సైన్యం, నిర్జన సేనాధిపతి తన ఫ్యాన్స్కి విషయంలో శుద్ధులు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? కావాలని ఎంకరేజ్ చేస్తున్నాడా ఈ ధోరణిని? ఇలాంటి మనస్తత్వమేనా రేపు పొద్దున్న తెలుగు ప్రజలకు నాయకత్వం వహించాలని అనుకుంటుంది? పవన్ కళ్యాణ్ తన అభిమానులను మరింత నాగరిక సమాజం వైపు తీసుకెళ్తున్నాడా, లేక తనదైన మాయా ప్రపంచంలోకే వాళ్లను తీసుకెళ్తున్నాడా? ఈ ధోరణి పవన్ కళ్యాణ్కు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను చెప్పినట్టు రాజకీయ తెరపై ఆడుతున్నాడు కాబట్టి చంద్రబాబు సహిస్తున్నాడు. చిరంజీవి సభలో ఏం జరిగినా పట్టించుకోనిది అందుకే. పోతే పోని అనుకుంటాడు. రేపు వీళ్లే తనకు వ్యతిరేకంగా మారే స్థితి వస్తే చంద్రబాబు డీల్ చేసే విధానం వేరే రకంగా ఉంటుంది. అలాగే ఈ ధోరణిని ఒక జగన్ సభలో చూపించమనండి, యుద్ధమే.